వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి గారు మాట్లాడుతూ వ్యవస్థను చక్కదిద్దుతున్నాము, పాలన చక్కదిద్దుతున్నాం అన్నారు. పాలన చక్కదిద్దుతున్నారు, బాగుంది, ప్రజలందరూ ఆశిస్తున్నారు, మంచి పాలన ఇస్తున్నారు, మంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం, ఇది పెన్షన్ పత్రాలు ఇవి బాగానే ఉన్నాయి. కానీ పాలన చక్కదిద్దడం అంటే శ్వేతపత్రాలు ఇవ్వడం, పెన్షన్ పంచడం కాదు. లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం. తప్పు జరుగుతుంటాయి, తప్పుని లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడు కూడా కంట్రోల్ చేయలేడు. కానీ తప్పుల్ని సరిదిద్ది కంట్రోల్ చేసి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉంది. అది తెలుసుకోకుండా మీరు ఎంత నీతి కథలు చెప్పినా కానీ వైసీపీ ట్రాప్ లో పడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ట్రాప్ లో పడి వైసీపీ రెచ్చగొడుతుంది, కావాలని రెచ్చగొడుతుంది, మీరు ట్రాప్ లో పెడుతున్నారా? ఆ పడితే రేపు మీ పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. ఇక వైసీపీ నాయకులు మన మధుకర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ఖండించారని అన్నారు కదా. మీ వైసీపీ పార్టీ పాలనలో తెలుగుదేశం పార్టీలో దాడులు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఖండిస్తున్నారు. దాని తర్వాత మేము ఖండిస్తున్నాం. అయితే వైసీపీ పాలనలో ఎన్ని దాడులు జరిగినాయి, ఏ రోజైనా ఏ దాడినైనా మీ జగన్మోహన్ రెడ్డి గారి మాట దేవుడారు, కనీసం ఏ ఒక్క ఛానల్ అయినా మీ అధికార ప్రతినిధి తప్పు అని అన్నాడా? ఒక అమ్మ మొగుడు అన్నప్పుడు కానీ, లేదా అంగాంగాలు జీవించినప్పుడు కానీ, డాక్టర్ సుధాకర్ అనేది పిచ్చోడికి ముద్ర వేసినప్పుడు కానీ, లేదా అతను హింసించినప్పుడు కానీ, లేదా ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ చంపేసినప్పుడు కానీ మీరు ఏ రోజునైనా ఖండించారా? మీరు చేసిన కర్మ ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ఖండించారు? ఖండించలేకపోవడానికి కారణం ఏంటి? ఇది వైసీపీ నాయకులు ఆలోచించాలి. జనసేన నాయకులు ఏంటంటే, ఇప్పుడు వైసీపీకి తెలుగుదేశానికి అధికారం కామన్, కూడా అలా నెగ్గేశారు, ఇద్దరు కూడా అధికారాన్ని అనుభవించేశారు. తెలుగుదేశాన్ని కూడా 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించేస్తారు, లేకపోతే నెగ్గితే లేకలేదు, మళ్ళీ అధికార ప్రతిపక్షం ఉంటాం అనుకుంటారు. కానీ జనసేనకి ఈ అధికారం అనేది దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, చాలా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక్కడ దున్నపోతూ దెబ్బలాడికి లేకపోతే కాళ్ళు ఎరగొట్టే అన్నట్టుగా ఈ వైసీపీ తెలుగుదేశం గొడవల్లో జనసేన ఏమన్నా జనసేన పార్టీ కాళ్ళు ఇరిగే పరిస్థితి ఉందా? జనసేన పార్టీ నాశనం స్థితిలో ఏమైనా ఉన్నాయా లేదా అనేది జనసేన పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. అసలు విషయాన్ని డిబేట్కి వస్తే ఈ వైసీపీ ఖచ్చితంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే సిగ్గుపడుతున్నాం, అందులో నో డౌట్ ఆ మాట అంటారు. అని అయితే ఈ వైసీపీ నాయకులు మధుకర్ గారు పాపం మంచిగా మాట్లాడుతుంటారు. నాయకులు స్టేట్మెంట్లు కానీ ఏం చూస్తుంటే అసలు రాష్ట్రంలోనే శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో ఆటంక పాలన ఉంది, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కూడా నిజం అనుకునే పరిస్థితి కిందే ప్రచారం చేస్తున్నారు, అటు ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ. అసలు వైసీపీ పాలన మీరు కరెక్ట్ గా చేసింది ఉంటే మీకు ఈ కర్మ ఎందుకు ఉండేది? అసలు ఈ 5 ఏళ్ల పాలనలో ఏ రోజైనా శాంతి భద్రతలు ఉన్నాయా? మీరు ఒక ఇది అమరావతి దగ్గరలో ఎవరు కార్లు వెళ్తుంటే పెద్ద కర్రలు ఇచ్చి కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు అక్షర్ సత్యం గారు ఈ రోజు మిథున్ రెడ్డి గారి ఇంటి మీద కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్ళు వేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు అదే చెప్పినా, ఇప్పుడు వీళ్ళ స్థిరమైన పరిపాలన చేసి ఉంటే ఓడిపోయి ఉండేవారు కదా. ఇవాళ తెలుగుదేశం ఖచ్చితంగా నిలబెట్టి అడిగేవాళ్ళని. బుద్ధి ఉందని ఏ పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు ఇదే మీ 25 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం. వైసీపీ నాయకులు చేసిన పరిపాలన ఏంటి? వాళ్ళు వేసిన ఇందాక ఆమె అన్నా చూసారా సుచేత గారు, వాళ్ళు వేసిన విషవేషాలు ఒక్క రోజుతో పోవండి. అలాగని మేము పరిపాలన చెక్ చేస్తున్నామన్నా ఖచ్చితంగా చేతకంటాను అవుతుంది. కంట్రోల్ చేయాలి. మరింత షార్ట్ టైంలో మీ దగ్గరికి వస్తాను. కంక్లూడ్ చేయండి. చెప్పండి. కంక్లూడ్ చేయండి. తప్పుల్ని ఇప్పుడు ఎవరో చిన్నపిల్లని చూపారు, ఎవరిని రేప్ చేశారు అంటున్నారు. అది ఎవరో కంట్రోల్ చేయలేట జరుగుతుంటాయి. జరిగిన దాన్ని యాక్షన్ మీరు అన్నారు చూడండి, పట్టుకున్నారా లేదని యాక్షన్ తీసుకోకపోవడం, కంట్రోల్ చేయడానికి సరైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం చేతకానితనం అవుతుంది. మేము చర్యలు తీసుకుంటున్నాం, మేము కంట్రోల్ చేస్తున్నాం, ఎదుగు ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లకి పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ ఇది చేతులు దాడుకోవడానికి చాలా తేడా ఉందండి. ఇప్పటికైనా తెలియజేస్తూ వాళ్ళు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే వైసీపీ ట్రాక్ రికార్డ్ ఏంటంటే శవాల సెటిల్మెంట్ మీద ఎదిగిన పార్టీల ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు రెచ్చగొట్టడం, ఇది ఆందోళన చేయడం, ఆందోళన నుంచి పెరగడం కోసం వాళ్ళు చేస్తుంటే ఆ ట్రాప్ లో తెలుగుదేశం పెరగడం కోసం తెలుగుదేశం వైసీపీకి సహకరిస్తుంది అనేది ఆలోచించి జనసేన సహకరించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఓకే సార్.